కార్తీక, నీలాంటి మంచి కోడల్ని ఎవరు కాదనుకుంటారమ్మా. ఒకప్పుడు మేమే నిన్ను అవమానించి గెంటేశాం. ఇప్పుడు మేమే ఇంట్లో ఉండమంటున్నాం. మా పెద్దరికానికి కూడా అర్థం కాని చిక్కుముళ్ళ నిలబడ్డావు. అమ్మా, నిన్న సత్య కార్తికని కలిసింది. ఈరోజు కార్తిక వెళ్ళిపోతాననే డెసిషన్ తీసుకుందంటే సత్య తనని బెదిరించుంటుంది. అలాంటిదేమీ లేదు. పోనీ సత్య చూపులేందైపోయిందని జాలి పడుతున్నావా? ఇది జీవితానికి సంబంధించింది అత్తయ్య. జాలితోనో కోపంతోనో నేను ఈ నిర్ణయానికి రాలేదు. చూడమ్మా, సత్యని కోడలిగా మళ్ళీ ఈ ఇంట్లోకి రానివ్వడం నాకు ససేమీరా ఇష్టం లేదు. నీకు దండం పెడతాను, ఇంట్లో ఉండిపోమ్మా. అత్తయ్య ప్లీజ్, మీరలా మాట్లాడకండి. నా నిర్ణయాన్ని కూడా గౌరవించండి. అమ్మ కార్తీక, సత్య వల్ల రేపు లీగల్గా ప్రాబ్లం వస్తుందని భయపడుతున్నావా? నాకలాంటి భయం లేదు మావయ్య. పోనీ నిఖిల్ నిన్ను హత్య చేసి ఉంటే అది మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావా? అటువంటిదేం లేదు మావయ్య. ఇంతమంది నిన్ను రిక్వెస్ట్ చేస్తుంటే నీ మనసు మారదా కార్తిక? వదినా, నువ్వు మాట్లాడవేంటి? నిఖిల్, నువ్వు సత్యతో కలిసి ఉండాలన్నది కార్తీక్ ఒపీనియన్. తను ఆ స్టాండ్ మీద ఉన్నప్పుడు మనం ఎన్ని మాట్లాడినా ప్రయోజనం లేదు. కార్తీక, పోనీ ఇంట్లో ఉండడానికి నీకిష్టం లేకపోతే నిఖిల్ నువ్వు బయట ఉండొచ్చు. మాకెలాంటి అభ్యంతరం లేదు. నిఖిల్ నీ మెళ్ళో తాళి కట్టలేదు కాబట్టి నువ్వు ఈ నిర్ణయానికి వచ్చావేమో తెలీదు. రేపే మీ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాం కార్తిక. బావుగారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. తాళి కట్టించుకోవాలనుకుంటే ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఎందుకుంటాను? సత్యని గెంటేసిన రోజే పసుపు తాడు కట్టించుకునేదాన్ని. చూడు కార్తిక, ఈ రోజు నీ లైఫ్కి చాలా ముఖ్యమైన రోజు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. బాగా ఆలోచించుకుని చెప్పు. ఈ ఇంటికి కోడలవ్వాలంటే అదృష్టం ఉండాలి. అదిప్పుడు నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది. కాలదనుకోవద్దు కార్తిక. నీ పట్ల నిఖిల్ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని అందరూ ఆశపడుతున్నారు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కార్తిక. నన్ను క్షమించండి అత్తయ్య. నేనిక బయలుదేరుతాను. నిఖిల్, కార్తీకని జాగ్రత్తగా వదిలేస్తా. కార్తిక, ఒక్క నిమిషం.
పిల్లా పాపలతో నిండు నిండు నూరేళ్లు నూరేళ్లు చల్లగా చల్లగా ఉండాలమ్మా. ఉండాలమ్మా. డీల్ అంతా బానే ఉంది, కానీ ఇందులో రిస్క్ ఉంది పాండు. అమ్మవారి కంటి వజ్రాలు ఖచ్చితంగా ఆ పెట్టెలోనే ఉన్నాయి అనసూయ గారు. ఒరే తింగరోడా, ఆ? ఆ సిఐ కూడా పెట్టెలో ఉందని చాలా ట్రై చేశాడు. చివరికి అందులో ఏమీ లేవు. లేదు అనసూయ గారు, మీరు ఒక్కసారి ఆ పెట్టెలో వెతకండి. పాండు, అంత విలువైన అమ్మవారి కంటి వజ్రాలు ఆ పాత పెట్టెలో ఎందుకు పెడతారు? మరి అంత నిర్లక్ష్యంగా ఉండరు కదా. కానీ ఆ పెట్టెకు ఏదో శక్తి ఆవహించుండడం నేను గమనించాను పాండు. ఆ శక్తి ఆవహించుందంటే ఖచ్చితంగా అది అమ్మవారి శక్తే. పోనీ ఒక పని చేద్దాం, మా వదిన వాళ్ళకు సంబంధించిన లాకర్స్ ఏమైనా ఉంటే అందులో చెక్ చేద్దామా? అంటే అమ్మవారి కంటి వజ్రాలు లాకర్లో దాచి ఉంటారని మీ డౌటా? అవును పాండు. సరే, ఆ లాకర్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చెప్పండి. అటువైపు నుంచి కూడా ట్రై చేద్దాం. ఓకే. ఓకే. మాట్లాడిందంతా విన్నారు కదా? లాకర్స్లో అమ్మవారి కంటి వజ్రాలు పెట్టే అవకాశం కూడా ఉంది పాండు. ఒక ప్రయత్నం చేద్దాం, పోయేదేముంది. మన బాస్కే దొరకని అమ్మవారి కంటి వజ్రాలు మనకు దొరుకుతాయా? మావయ్య, సత్య విషయంలో నిఖిల్ తన నిర్ణయం చెప్పేశాడు. మీ నిర్ణయం ఏంటో చెప్తారా? కానీ సత్య అఖిల్ని అవమానిస్తూ కావాలనే ఆఫీస్ బాయ్ ఉద్యోగం ఇచ్చింది మావయ్య. డాడీ, నాకు సత్య మీద ప్రేమాభిమానాలు చచ్చిపోయాయి. తన కడుపులో బిడ్డ మీద కూడా నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అంటే రేపు సత్యకు డెలివరీ అయితే ఆ బిడ్డకు నీకు ఎలాంటి సంబంధం ఉండదా? ఉండదు డాడీ. అలా ఎలా మాట్లాడతావు నిఖిల్? సత్య నీ జీవితంలో ఉన్నా లేకున్నా
తను మనకిచ్చే బిడ్డ ఈ ఇంటి వారసుడురా. కార్తీక బిడ్డే మన ఇంటి వారసుడు డాడీ. మీ నిర్ణయం ఏదైనా సరే సత్యని మనస్ఫూర్తిగా మళ్ళీ నేను నా జీవితంలోకి తీసుకురాలేను. నా మనసు ఒప్పుకోవడం లేదు డాడీ. మీ చావుని కోరుకున్న కోడల మీద మీకు గౌరవం ఉండొచ్చు, నాకు లేదు డాడీ. నేను తొడిగే స్లిప్పర్స్ కాస్ట్లీ అని నా గడపని క్లీన్ చేసిన అహంకారి నాకు అవసరం లేదు డాడీ. పెళ్లి, తాళి, భర్త, బంధాల మీద పవిత్రమైన భావాలే లేని ఆడదానితో నేను కాపురం చేయలేను డాడీ, చేయలేను. I hate Satya! I hate Satya! I hate Satya! అవునదినా, సత్య భార్యగా దొరకడం నా దురదృష్టం. ఇటు ప్రేమించిన అమ్మాయి, అటు పెళ్లి చేసుకున్న అమ్మాయి దక్కని నేను ఎందుకు పనికిరాని వెదవని, యూజ్లెస్ ఫెలోనదినా, యూజ్లెస్ ఫెలోని. నా మీద నాకే అసహ్యం కలుగుతుంది వదినా, అసహ్యం కలుగుతుంది. నిఖిల్, కంట్రోల్. సత్య పూర్తిగా మారిపోయింది హరి. తన లోకం అంతా చీకటమే అయిపోయింది సుశీలమ్మ. కళ్ళ ముందు చూపు లేని నా మనవరాల్ని చూసి నాకెందుకు చావు రావటం లేదని మౌనంగా నాలో నేను ఏడుస్తున్నానమ్మా. బాబాయ్ గారు, ఏడవకండి. మిమ్మల్ని మేమెప్పుడూ ఇలా చూడలేదు. ఈ వయసులో మీరింత బాధపడటం మేం తట్టుకోలేకపోతున్నాం. స్థిమితపడండి బాబాయ్ గారు. నిజానికి కార్తీకకి మా వాడితో కాపురం చేసే ఉద్దేశం లేదు. కాని వాడికి కార్తీక అంటే చాలా ఇష్టం. నిఖిల్కు సత్యకు మధ్య ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. కాని మా కోసం మనసు చంపుకుని పెళ్లి చేసుకున్నాడు. ఎలాగోలా ఇద్దరి మధ్య అన్యోన్యత వచ్చి సర్దుకుపోయారు. సత్య చాలాసార్లు తప్పులు చేయడం, వాడు క్షమించడం ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు సత్యని వాడు కాదు, మేం కూడా క్షమించలేం బాబాయ్ గారు. అమ్మా సుశీలమ్మా, అంత మాట అనుకు తల్లి. నీకు దండం పెడతాను తల్లి. అమ్మా, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా మనవరాలు సత్య దుర్మార్గురాలు. నిన్ను నీ కుటుంబాన్ని క్షోభ పెట్టింది. కానీ
ఈరోజు మనిషి మారిపోయి పశ్చాత్తాపంతో కుమిలిపోతుందమ్మా. ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించి ఇప్పుడు చూపులేని ఒంటరితనంతో మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని క్షణక్షణం భయంగా ఉందమ్మా. ఈ వయసులో అలాంటివి జరగరానివి ఏవైనా జరిగితే నేను భరించగలనా తల్లి? నిజమే బాబాయ్ గారు, మీ పరిస్థితి మాకు అర్థమవుతోంది. గుర్రాన్ని చెరువు వరకు తీసుకువెళ్లగలం గాని చెరువులో నీళ్లు తాగించలేం కదా బాబాయ్ గారు. సరే, మేమంతా సత్యని క్షమిస్తాం, కాని నిఖిల్ నొప్పించలేం బాబాయ్ గారు. అరే, నా కూతురు నా మీద నమ్మకంతో సత్యను నాకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఆ విషయం నీకు తెలుసు. సత్యను మీ ఇంటి కోడల్ని చేద్దామని ఎన్నో కలలు కన్నాను. ఎందుకంటే నువ్వు నా కూతుర్ని చెల్లెలిగా భావించి ఎంతో ఆప్యాయతను చూపించావు. అదే ఆప్యాయతను సత్య మీద చూపిస్తావన్న నమ్మకంతో ఈరోజు సత్య జీవితం నాశనం అయిపోతే పైనున్న నీ చెల్లెలి ఆత్మ శాంతించదు హరి, శాంతించదు. అందుకే పెద్ద మనసు చేసుకుని ఈ ఒక్కసారి సత్యను క్షమించండి హరి, క్షమించండి. బాబాయ్ గారు, మమ్మల్ని క్షమించండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ గారు. ఏమండి? సుశీల, డాక్టర్కి ఫోన్ చేయను. అలాగే. వాటర్ తీసుకురా. వాటర్ సుశీల. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ గారు? బాబాయ్ గారు పదండి, రెస్ట్ తీసుకుంటారు కానీ. రండి బాబాయ్ గారు, జాగ్రత్త. నిఖిల్, నేను మీ అమ్మ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాం. సత్యను ఇంటికి తీసుకురా. అవును, మనం వెళితే సత్య రాకపోవచ్చు, కాబట్టి నువ్వు వదిన వెళ్ళి సత్యని తీసుకురండి. ఏంటమ్మా, నన్ను అడగకుండానే ఆ నిర్ణయం తీసుకున్నారా మీరు? నిఖిల్, మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా రీజన్స్ అడగొద్దు. వెళ్ళి సత్యం తీసుకురా. నేను తీసుకురాను. అమ్మా, సత్య విషయంలో సడన్ గా మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా? సత్యని ఇలాంటి పరిస్థితుల్లో కాదనుకోవడం దుర్మార్గం.
చూపుపోయిన భార్యని జాలి దయా లేకుండా వదిలేశారని మన కుటుంబం మీద మచ్చపడుతుందిరా. సరే అమ్మా, మీరు ఈ నిర్ణయం తీసుకున్నాక ఇంకా రెండో ఆలోచన ఎందుకు? నిఖిల్, అత్తయ్య మావయ్య చెప్తున్నారు, పద సత్యం తీసుకునొద్దాం. ఏంటొదినా మీరిద్దరు కూడా ఈ నిర్ణయాన్ని కరెక్ట్ అంటున్నారు? అత్తయ్య చెప్పింది నిజమే నిఖిల్. మీరెవరు ఎన్ని చెప్పినా నేను సత్యాన్ని తీసుకురాను. ఇదే ఫైనల్ డెసిషన్. నిఖిల్ ఆగు. వదినా వదినా వదినా